మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 13 శ్లోకము 20ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుడు గురించి వివరిస్తూ ఇప్పుడు ప్రకృతి మరియు పురుషుల మధ్య ఉన్న శాశ్వతమైన సంబంధాన్ని స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జున, ప్రకృతి అంటే ఈ భౌతిక జగత్తు మరియు పురుషుడు అంటే జీవాత్మ. ఈ రెండూ అనాది అని తెలుసుకో. అంటే వీటికి ఆరంభం లేదు, ఇవి ఎప్పటినుంచో ఉన్నాయి. అలాగే శరీరంలో కలిగే మార్పులు, సుఖదుఖాలు వంటి వికారాలు మరియు సత్వ, రజో, తమోగుణాలు కూడా ప్రకృతి నుండే పుడతాయని గ్రహించు. ఆత్మ వీటన్నిటికీ అతీతమైనది, కేవలం సాక్షి మాత్రమే. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన నిజ స్వరూపమేమిటో ఈ శ్లోకం స్పష్టం చేస్తోంది. మనం ఈ దేహం లేదా మనస్సు కాదు, మనం శాశ్వతమైన ఆత్మలం. సుఖదుఖాలు, ఇష్టాయిష్టాలు అనేవి మన శరీరానికి, మనస్సుకే పరిమితం. అవి ప్రకృతి యొక్క మార్పులే తప్ప మన ఆత్మను తాకలేవు. ఈ జ్ఞానం మనకు ఒక విధమైన స్వేచ్ఛను, ప్రశాంతతను ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు కోపం, బాధ లేదా ఆనందం కలిగినప్పుడు ఇవి నా ఆత్మ లక్షణాలు కావు, నా మనస్సులో ప్రకృతి వల్ల కలుగుతున్న మార్పులు అని గుర్తు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం భావోద్వేగాలకు బానిసలం కాకుండా వాటిని ఒక సాక్షిలా గమనించగలుగుతాం. ఇది మనల్ని మానసికంగా స్థిరంగా, శాంతంగా ఉంచుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.